కొద్ది రోజుల క్రితం విడుదలైన రామాయణం ఫస్ట్ గ్లింప్స్ తర్వాత ఈ సినిమా బడ్జెట్ పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఎవరికి వారు తాము తెలిసినట్టు బడ్జెట్ గాలిలో పడేస్తుండగా ఇప్పుడు స్వయంగా నిర్మాత నమిత్ మల్హోత్రా దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడిన ఆయన రామాయణం 2 పార్టుల కోసం సుమారు 500 మిలియన్లు అంటే 4000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఇది ఇప్పటి వరకు ఇండియాలో రూపొందిన సినిమాల్లోనే అత్యధిక బడ్జెట్. ఇప్పటి వరకు 1000 కోట్లు దాటి సినిమా విడుదల కాలేదు. నమిత్ మాటల్లో 2 పార్టులు కలిపి అఖండంగా 4000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది ప్రపంచంలోనే గొప్ప కథ. ప్రపంచం చూడాల్సిన ఎపిక్. దాన్ని అత్యంత గొప్ప స్థాయిలో తీస్తున్నాం. ఇది పక్కా హాలీవుడ్ సినిమాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో పెద్ద సినిమా అవుతుంది. నా దృష్టిలో ఇది డబ్బుల కోసం చేసే పని కాదు అని చెప్పారు. ఈ సినిమా హాలీవుడ్ సెట్ లో ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేయాలనే ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. DC మార్వెల్ లెవెల్లోనే ఈ ప్రాజెక్ట్ ను నిలబెట్టాలన్నది మేకర్స్ ఆలోచన. ఈ మైథలాజికల్ ఎపిక్ ను నమిత్ మల్హోత్రా మరియు ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ గా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్, హనుమానుగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. రామాయణం మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.